దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయని, ఇలాంటి సందర్భాలలో మధ్యకాలంలో దేశ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఒక కేసు తీర్పును ఆధారంగా చేసుకొని కొంతమంది క్రైస్తవ వ్యతిరేక శక్తులు సమాజంలో అలజడి సృష్టిస్తున్నాయని సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజు ఆరోపించారు. కాకినాడ రూరల్ ఎఫ్సీఐ కాలనీలో ఉన్న ఇంటర్నేషనల్ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ మూర్తిరాజు అధ్యక్షతన సివైఎఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మూర్తిరాజు మీడియాతో మాట్లాడుతూ, దేశంలో క్రైస్తవ మిషనరీలు అనేక త్యాగాలు చేసి లక్షల కోట్లు విలువ చేసే భూములను దానం చేసి కుల మతాలకు అతీతంగా ఉచిత వైద్యాన్ని, చదువును అందించారన్నారు. ఆ రోజుల్లో ఆ మిషనరీలు కులాన్ని, ఏ మతాన్ని టార్గెట్ చేయకుండా అనేక మందికి సహాయాన్ని అందించారని గుర్తు చేశారు. అందుకే ప్రజలు దీనికి ఆకర్షితులై కుల మతాలకు అతీతంగా క్రైస్తవ సమాజంలోకి మారారన్నారు. సివైఎఫ్ సభ్యులు ప్రపంచ శాంతి కొరకు దేశంలోనూ రాష్ట్రంలోనూ నెలకొన్న అనేక విషయాలపై సమాధానం కొరకు తరచూ ప్రార్థనలు చేస్తున్నామన్నారు. సివైఎఫ్ లీగల్ అడ్వైజర్, ప్రముఖ న్యాయవాది డేవిడ్ శ్యామ్ మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చాలామంది మతతత్వవాదులు ఆసరాగా తీసుకొని విస్తృత ప్రచారం చేస్తారన్నారు. ఒక వ్యక్తి మతం మారినంత మాత్రాన అతని సోషల్ స్టేటస్ మారదని నాయకులు గుర్తించాలన్నారు. అనేక రంగాలలో ఎంత ఎదిగినా దళితులు వివక్ష మాత్రం పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ట్రెజరర్ ఉషారాణి, సివైఎఫ్ నేషనల్ కోఆర్డినేటర్ జాన్ విక్లిఫ్, జిల్లా అధ్యక్షుడు మాసా సుధీర్ సన్ని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మచ్చ బుజ్జిబాబు, విజయభాస్కర్, పెయ్యల నానిబాబు, రాజాల ప్రవీణ్, అక్కాను యేసుదాసు, వారా వినోద్, వల్లూరి నానాజీ, తెలుగు రవి, చైతన్య, నిఖిల్, చినరాజు, రవి, శారణి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. సివైఎఫ్ ఇంటర్నేషనల్ కాకినాడ ప్రధాన కార్యాలయం నుండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మేమందరం ఈరోజు కూడుకోవడం జరిగింది. ముఖ్యంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చాలా సంవత్సరాలుగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి సందర్భాలలో ఈ మధ్యకాలంలో ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఒక తీర్పును ఆధారంగా తీసుకుని కొంతమంది క్రైస్తవ వ్యతిరేక శక్తులు సమాజంలో కొద్దిగా అలజడిని సృష్టిస్తున్నారు. అందుకొరకే ఈరోజు మేము ప్రపంచ శాంతి కొరకు, దేశ క్షేమం కొరకు, స్థానికంగా అనేక మంది సమాధానంతో ఉండాలని మేము ప్రార్థన నిర్వర్తించడం జరిగింది. మొట్టమొదటిగా మేము యేసుప్రభుని సొంత రక్షణగా అంగీకరించాం. యేసుప్రభుని ఆరాధిస్తున్న బిడలం. క్రైస్తవత్వం సమాజానికి ఏమిచ్చింది అని ఆలోచన చేస్తే వైద్యపరంగా, విద్యపరంగా, కుల మతాలు ఏమీ ఆలోచించకుండా అనేక మందికి గత మిషనరీస్ అనేక మందికి విద్యాదానం చేశారు, వైద్యాన్ని కూడా అందించారు. ఇలాంటి కులాలు మతాలు చుచ్చులు పెట్టకుండా ఈ ఇష్యూ ఎప్పటి నుంచో వచ్చింది, కానీ ఉన్నతమైన న్యాయస్థానం నుంచి వచ్చింది కాబట్టి చాలా హడావిడి చేస్తున్నారు. కానీ అందరూ ధైర్యంగా ఉండాలి, స్థైర్యంగా ఉండాలి. మా పోరాడిస్తాం, మా వినతిని వారికి ఇవ్వబోతున్నాం. కనుక ఈ విషయంలో అందరూ ధైర్యంగా ఉండాలని, స్థైర్యంగా ఉండాలని డైరెక్టర్ గారు చెప్పిన విధంగా ఇది అనాది కాలంగా ఇది అపరిష్కృతంగా ఉన్నటువంటి ఒక అంశంగా ఉండిపోయింది. చాలామంది దళితులు మత విషయానికి వచ్చేటప్పటికి క్రైస్తవ్యాన్ని ఆచరిస్తూ ఉంటారు, క్రైస్తవ మతాన్ని ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు వరకు ఈ విషయం వెళ్ళడం, ఆ తీర్పు రావడంతో చాలామంది ఆసరాగా తీసుకుని మరి అందరికీ అది రద్దు అవుతుంది అన్నట్టుగా ఒక రకమైనటువంటి అపోహలు అవి సృష్టిస్తున్నారు. నిజంగా దీంట్లో సామాజిక అంశాన్ని స్పృశించాలి. ఒక వ్యక్తి యొక్క మతం మారితే అతని యొక్క సాంఘిక స్థాయి, సోషల్ స్టేటస్ ఏమీ మారటం లేదు అనేటువంటి సత్యాన్ని నాయకులు, ముఖ్యంగా నాయకులందరూ గుర్తించాలి. అలాగే సొసైటీ గుర్తించాలి. కేవలం క్రైస్తవ మతం తీసుకున్నట్టు మాత్రాన వాళ్ళకి ఉన్నటువంటి ఆ దళిత ముద్ర వాళ్ళ నుంచి పోవటం లేదు. అదే అగ్రవర్ణాలకు చెందిన వారు ఎవరైనా క్రైస్తవ మతం తీసుకుంటే ఆ మతం తీసుకోవడం వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అవుతుంది. అదే దళితులకైతే డిసడ్వాంటేజ్ అవుతుంది. ఈ తారతమ్యాన్ని అందరూ గమనించి ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంది కాబట్టి ఏ మతాన్నైనా ఆరాధించేటువంటి హక్కుని రాజ్యాంగం మనకు కల్పించింది. కాబట్టి కేవలం దళితులు మాత్రమే ఈ మతాన్ని స్వీకరిస్తే వాళ్ళకి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నుంచి కానీ, అలాగే దళితులకి ఇచ్చేటువంటి కొన్ని రాయితీలు, రిజర్వేషన్ల నుంచి కానీ వాళ్ళని తప్పించడం అనేటువంటిది అది లాజికల్గా కానీ మరి అలాగే సామాజికంగా కానీ అది మంచి పద్ధతి కాదని, దాని నిమిత్తం అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. ఈ ఇష్యూ మళ్ళీ ఇలా పెద్దదవడం వల్ల మళ్ళీ దాని నిమిత్తం రాజకీయ నాయకులు, అలాగే మా సంఘంలో ఉన్నటువంటి మేధావి వర్గం అంతా కూడా దీని గురించి ఒకసారి ఆలోచించి దీని మీద తగిన విధంగా ఒక చట్టాన్ని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరి క్రైస్తవ మతంలోకి మారిన క్రైస్తవులను కూడా
పాస్టర్ గారిని కూడా హింసించకుండా ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలాగా మరి దీన్ని బోధించేటువంటి పాస్టర్ గారులకు కూడా ఒక సామాజిక భద్రత కల్పించే విధంగా ఒక చట్టాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉందని మేము అందరం భావిస్తున్నాం.